Okay. Yeah, hi, good morning. Good morning, everyone. సో ఈ రోజు డెమో క్లాస్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం అసలు పవర్ బిఐ అంటే ఏంటి, అసలు పవర్ బిఐతో కంపెనీస్ ఏం చేస్తాయి, అసలు పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల మాకు యూజ్ ఉందా, అసలు నేను పవర్ బిఐ నేర్చుకోగలనా, నాకు అసలు కోడింగ్ రాదు, అసలు ఓన్లీ జస్ట్ కంప్యూటర్ ఓపెన్ చేయగలను అంతే, కంప్యూటర్లో ఏం చేయడం నాకు రాదు. ఎస్, మీరు పవర్ బిఐ నేర్చుకోగలరు. పవర్ బిఐ చాలా ఈజీగా ఉంటుంది. అసలు పవర్ బిఐ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో ఫస్ట్ మనకు తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను పవర్ బిఐ నేర్చుకోగలను, ఎస్ నేను ఇది చేయగలను అని. సో అసలు పవర్ బిఐ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు పవర్ బిఐ అంటే ఏంటి, కంపెనీస్కి అసలు పవర్ బిఐ ఎందుకు అవసరం మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసిన తర్వాత లాస్ట్లో నేను ప్రాక్టికల్గా మనం కొన్ని చేద్దాము పవర్ బిఐ ఓపెన్ చేసి. సో అసలు పవర్ బిఐ అంటే ఏంటి, ఎందుకు అవసరము, మనం ఫస్ట్ మన ఫ్యామిలీ దగ్గర నుంచి చూద్దామండి. మన ఫ్యామిలీలో మన ఫాదర్ కానీ లేదా మీరే ఫ్యామిలీ హెడ్ అయితే, సో మీ శాలరీ ఒక 20,000 అనుకుందాం. మీ సంపాదన ఎంత 20,000. అందులో మీకు ఖర్చులు ఎలా అవుతున్నాయి, రెంట్కి 7,000, పవర్ బిల్కి 1,000, గ్రాసరీస్కి, స్కూల్ ఫీకి, షాపింగ్కి, అవుట్ సైడ్ ఫుడ్కి, సరదాగా బయటకు వెళ్ళి తిన్నప్పుడు 1,000 ఇట్లా అవుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్కి మీరు చూసుకున్నారు. మన ఇంట్లో ఎప్పుడు ఉండేది కదండి, అమ్మా నాన్నలు కూర్చుని వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎంత సంపాదించాను, నాకు శాలరీ ఎంత వచ్చింది, అందులో ఎంత ఖర్చు పెట్టాను, ఎంత దాచుకున్నాను, సేవింగ్స్ ఎంత చేసుకున్నాను అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దానికోసం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే 20,000 శాలరీ అనమాట, అందులో 18,000 ఖర్చులకే పోయాయి. ఇప్పుడు ఎంత మిగిలింది వాళ్ళకి అంటే 2,000 మాత్రమే సేవింగ్ చేసుకుంటున్నారు ప్రతి నెల. కానీ ఆ ఫాదర్ ఏమనుకున్నారంటే మొత్తం ఇలా ఎనాలిసిస్ చేశారు. ఇట్లా రెంట్‌కి, పవర్ బిల్‌కి, గ్రోసరీస్‌కి ఇట్లా ఎనాలిసిస్ చేసి చివరికి ఆయన 2,000 మాత్రమే మిగులుతున్నాయి, నాకు నెలకి 5,000 మిగిలేలా చూసుకోవాలి, అప్పుడు మాత్రమే నాకు సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అప్పుడు అతను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు మీరేమన్నా చెప్పగలుగుతారా? ఇక్కడ ఏం చేస్తాడు అంటే ప్రతి నెలకి షాపింగ్‌కి 4,000 అవుతున్నాయి. ఎందుకు ప్రతి నెల షాపింగ్ 4,000 అవుతున్నాయి? అంత అవసరం ఉందా షాపింగ్‌కి? ఔట్ సైడ్ ఫుడ్‌కి 1,000 అవుతుంది. ఎందుకు ఔట్ సైడ్ ఫుడ్‌కి వెళ్లి తినడం? హెల్త్ పాడవుతుంది కదా, ఎప్పుడో ఒకసారి వెళ్లి తిందాంలే అని వీటిల్లో ఏం చేస్తారంటే అతను తగ్గించుకోవడానికి ట్రై చేస్తాడనమాట. పవర్ బిల్ ఎందుకు ఇట్లా వస్తుంది? అన్నెసెసరీగా నేనేమన్నా ఆన్ చేస్తున్నానా? ఇంట్లో వాళ్ళేమన్నా ఫ్యాన్‌లు వేరే వేరే రూమ్‌లు వేసొచ్చేసి కూర్చుంటున్నారా? అట్లా అనలైజ్ చేసుకున్నాడనమాట. అనలైజ్ చేసుకొని ఫైనల్‌గా ఒక డెసిషన్‌కొచ్చాడు. ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడెక్కడ మనం పెంచుకోవాలి అనేది ఒక డెసిషన్ తీసుకోగలుగుతున్నాడు. సో ఈ అనాలిసిస్ అంతా కూడా మీరు మ్యాథమెటిక్స్ బాగా వస్తే, ఎడిషన్స్ బాగా వస్తే మీరు పెన్ను, పేపర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ అనాలిసిస్ అంతా కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం చేసుకోగలుగుతాం. సో ఇది చిన్న అనాలిసిస్ అండి, మన ఫ్యామిలీ వరకు అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే మనం ఒక డెసిషన్ తీసుకోవడం కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ అనాలిసిస్ అనేది ఎక్కడ పెంచుకోవాలి, నేను ఎక్కడ తగ్గించుకోవాలి ఖర్చులు అనే దాన్ని అనాలిసిస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక మీడియం సైజు, ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్‌కి వద్దామండి. ఓకే, ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్. ఓకే, ఈ చిన్న సైజు సూపర్ మార్కెట్‌లో ప్రతిరోజు కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఇలా మనలాగా మన ఫ్యామిలీలో మనం బుక్‌లో రాసుకున్నట్టు వాళ్ళ బుక్‌లో నోట్ చేసుకుంటూ పోతే అది అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎక్కడ డేటాని మెయింటైన్ చేస్తారు అంటే ఎక్సెల్‌లో మెయింటైన్ చేసుకుంటారు. ఓకేనా. సో వాళ్ళు ఎక్సెల్‌లో ఈ విధంగా డేటాని వాళ్ళ సెగ్మెంట్ ఏంటి, ఏ కంట్రీ, ఏ ప్రొడక్ట్ అమ్మారు, ఎంతమందికి అమ్మారు, ఒక్కొక్క ప్రొడక్ట్ కాస్ట్ ఎంత, ఎన్ని యూనిట్స్ అమ్మారు, ఈ విధంగా వాళ్ళ డేటా ఏ రోజున అమ్మారు, డేట్, ఇలా వాళ్ళు ఎంత సేల్స్ జరిగింది, ఇలా డేటా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళకి రోజుకొచ్చి వాళ్ళకి ఒక హాఫ్ ఎక్సెల్ షీట్ గానీ లేదా కంప్లీట్ ఒక ఎక్సెల్ షీట్ గానీ వాళ్ళకి ఫిల్ అవుతా ఉంటుందన్నమాట. సో ఇలా ఫిల్ అయిన తర్వాత మన ఫ్యామిలీలో మనం క్యాలిక్యులేట్ ఉపయోగించి ఎలా అయితే అనాలిసిస్ చేసామో ఇక్కడ క్యాలిక్యులేటర్ పట్టుకుని ఇవన్నీ ఎడిషన్ చేసుకుంటూ వెళ్తామండి. సేల్స్ అంతా మనం అవుతుందంటారా? అవుతుంది. అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు మనం ఎడిషన్ చేసుకుంటూ వెళ్తే. సో ఇక్కడ మనం క్యాలిక్యులేటర్‌తో అనాలిసిస్ చేయలేం. కాబట్టి వాళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తారు అంటే ఎక్సెల్‌ని ఉపయోగించుకుని వాళ్ళు అనాలిసిస్ చేస్తారండి. ఎక్సెల్ ఎవరికైనా వచ్చినట్టయితే అందులో ఫార్ములాస్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ రిపోర్ట్ క్రియేట్ చేసుకొని
వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ని అనాలిసిస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సూపర్ మార్కెట్ ఉంది. అందులో నాకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను ఇలా విజువల్లో నేను ఇలా క్రియేట్ చేశాను. ఈ గ్రాఫ్స్ని మనం పవర్ బిఐలో విజువల్స్ అని పిలుస్తాము. దీన్ని చూసి మీరు ఈజీగా చెప్పొచ్చు ఏ ప్రొడక్ట్ బాగా సేల్స్ జరిగింది, ఏ ప్రొడక్ట్ జరగలేదు అని. ఇక్కడ ప్రొడక్ట్ డి చూడండి, చాలా థిన్గా ఉంది, చాలా సన్నగా ఉంది. అంటే ఇది సేల్స్ మనకు జరగలేదు. నేను లేదా మీరు సూపర్ మార్కెట్ ఓనర్లు అయితే ఏం చేస్తారు? ఇక్కడ సేల్స్ ఈ ప్రొడక్ట్ డి అనేది సేల్స్ జరగట్లేదు కాబట్టి దీన్ని నేను తీసేద్దాం అనుకుంటున్నాను. లేదా ఈ ప్లేస్లో దీనికి కేటాయించిన స్థలంలో వేరే ప్రొడక్ట్ని తెచ్చి పెడితే నాకు లాభాలు వస్తాయి. ఈ ప్రొడక్ట్ వేస్ట్గా నాకు స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది, పైగా ఎవరు కొనడం లేదు. లేదా ఈ ప్రొడక్ట్ నేను ఉంచాలనుకుంటున్నాను, దీన్ని అమ్మడం కోసం నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది ఇలా ఒక పిక్చర్ని చూసి, ఒక విజువల్ని చూసి వాళ్ళు డిసిషన్ తీసేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏ నెలలో సేల్స్ తక్కువ వచ్చాయి, ఏ నెలలో సేల్స్ ఎక్కువ వచ్చాయి. మే నెలలో చూసుకుంటే సేల్స్ చాలా ఎక్కువ వచ్చాయి, వెంటనే జూన్ నెలలో సేల్స్ పడిపోయాయి. అలా సేల్స్ పడిపోవడానికి కారణం ఏంటి? స్టోర్లో సరిగా అమ్మలేదా, సేల్స్ పర్సన్ సరిగా అమ్మలేదా, లేదా క్లయింట్ మన కస్టమర్స్ సరిగ్గా రాలేదా, ఎందుకు వెంటనే ఇంత సేల్స్ పడిపోయింది అనే ఎనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఈ విధంగా చూడండి, నాకు ఒక 1 2 3 4 5 6 స్టోర్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్టోర్స్లో ఏ స్టోర్లో తక్కువ సేల్స్ జరిగింది అని చూస్తే మీరు స్టోర్ డీలో మనకు సేల్స్ తక్కువ జరిగింది. ఓకే, ఇప్పుడు మీరే ఓనర్ అయితే మీరు క్యాలిక్యులేటర్ లేదా ఎక్సెల్లో ఫార్ములాస్ రాస్తూ కూర్చుంటారా? కాదు కదా. మీరు ఒక ఎంప్లాయీని పెట్టుకుని మీకోసం ఇలాంటి ఒక రిపోర్ట్ క్రియేట్ చేసుకుని వెంటనే డిసిజన్ తీసుకుంటారు. మీకు అంత టైం ఉండదు. మీరు యాజ్ ఏ ఓనర్గా మీకు అంత టైం ఉండకపోవచ్చు. సో ఈ పిక్చర్ చూస్తారు, ఈ విజువల్ చూస్తారు. ప్రొడక్ట్ డి సరిగ్గా తీసేసేయండి, ప్రొడక్ట్ సి 28% సేల్స్ అవుతున్నాయి, దీన్ని ఇంకా పెంచండి. ఓకే, ఇలా మీరు ఏం చేస్తారంటే డిసిజన్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, స్టోర్ బి అన్నిటికన్నా ఎక్కువ సేల్స్ జరుగుతుంది, ఆ ఎంప్లాయీస్కి మీరు బోనస్ ఇవ్వండి, ఇంకా ఎంకరేజ్ చేయండి అని నేను ఏం చేస్తాను, లేదా మీరే ఏం చేస్తారు సూపర్ మార్కెట్ ఓనర్లు అయితే, వాళ్ళకి మీరు డెసిజన్ తీసుకుని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ లేదా ప్రోడక్ట్ పెంచడం తగ్గించడం చేస్తారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్సెల్లో జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్సెల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్తో మనం అనాలిసిస్ చేయలేం. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద మార్కెట్కి వద్దాం. మనందరికీ తెలిసిందే కదండి, డీమార్ట్, రిలయన్స్ మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తే ఒక్క రోజుకి కొన్ని వేల లక్షల ట్రాన్సాక్షన్స్ మన జరుగుతూ ఉంటాయి. ఒక డీమార్ట్ గురించి మనం అనాలిసిస్ చేద్దాము. డీమార్ట్ స్టోర్, ఒక స్టోర్ వచ్చేసి యావరేజ్గా 21 lakhs 22 lakhs ఒక రోజుకి సేల్స్ జరుగుతాయంట. ఇదంతా నేను ఇండియా టుడే అనే సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి. కనీసం ఒక స్టోర్కి డైలీ 1000 కస్టమర్స్ వెళ్తున్నారంట. ఓకే, అలా అప్రాక్సిమేట్గా ఇండియా మొత్తంలో డీమార్ట్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయంట. సో 150 స్టోర్స్కి డైలీ 1000 కస్టమర్స్ వెళ్ళారనుకోండి, మొత్తం ఇండియా వైజ్గా వాళ్ళకి 1,50,000 మంది కస్టమర్స్ డైలీ వెళ్తున్నారు. ఓకే, కనీసం 50 ప్రొడక్ట్స్ మీరు మనమైతే మన ఇంట్లోకి ఒక 10 to 20 ప్రొడక్ట్స్ కొనుక్కుంటాము. హోల్సేల్ షాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 50 ప్రొడక్ట్స్ 100 కొనొచ్చు, 200 కొనొచ్చు. ఇదేంటంటే యావరేజ్గా తీసుకుంటున్నాం. కొంతమంది ఎక్కువ కొనొచ్చు, కొంతమంది తక్కువ కొనొచ్చు. యావరేజ్గా 50 ప్రొడక్ట్స్ తీసుకుంటే 75,000 ప్రొడక్ట్స్ లిస్ట్ వాళ్ళు ఎక్సెల్లో ఎంటర్ చేసుకోవాలి. పాసిబుల్ అవుతుందండి? 75 lakhs ప్రొడక్ట్స్ వాళ్ళు లిస్ట్ని వాళ్ళు ఎక్సెల్లో మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం జరుగుతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాము. మనందరికీ తెలుసు, ఒక ఎక్సెల్ వర్క్ షీట్లో 10 lakhs రోస్ మాత్రమే 10 లక్షల రోస్ మాత్రమే పడతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి 75 lakhsలో 10 lakhs ఒక షీట్ అనుకుంటే డైలీ వాళ్ళు ఎన్ని షీట్లు ఉపయోగించాలండి? 8 షీట్స్ వాడాలి. 75 lakhsకి 8 షీట్స్ వాడాలన్నమాట. అలా నెలకు వచ్చేసి ఎన్ని షీట్లు వాడతారు వాళ్ళు? 240 షీట్స్ వాడతారు. అలా సంవత్సరానికి వచ్చేసి 2920 ఇన్ని షీట్లు వాళ్ళు మెయింటైన్ చేయాలి ఒక సంవత్సరానికే. అలా 2 ఇయర్స్కి ఎన్ని షీట్స్ మెయింటైన్ చేయాలి, 3 ఇయర్స్కి ఎన్ని చేయాలి, 4 ఇయర్స్ ఎన్ని, అలా 10 ఇయర్స్ డేటా మెయింటైన్ చేయాలంటే ఎన్ని షీట్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి? మీకు ఎక్సెల్ తెలిసిన వాళ్ళైతే ఒక షీట్లో ఉన్న డేటాని అనాలిసిస్ చేయడానికి మీకు చాలా టైం పడితే, ఇన్ని వేల షీట్లు అనాలిసిస్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుంటుంది? కాబట్టి చూడండి, ఇక్కడ ఇన్ని షీట్స్ 1 by 1 ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇన్ని షీట్స్ని ఎక్సెల్లో అనలైజ్ చేయడం మనకు చాలా కష్టం అవుతుంది కాబట్టి
అందుకే వాళ్ళు ఏం చేశారంటే పవర్ బిఐ అనే ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పవర్ బిఐ అనే టూల్తో మీరు లక్షలు కాదు కదా, కోట్లలో కూడా, ఒక ప్రాజెక్ట్లో నేను చూశాను 21 కోట్ల డేటాని రోస్ని వాళ్ళు ఎనాలిసిస్ కూడా చేశారనమాట. మీరు ఎన్ని కోట్ల డేటానైనా సరే మనం ఈ పవర్ బిఐ అనే టూల్ ద్వారా మనం ఎనాలిసిస్ చేయొచ్చు. సో ఏం ఎనాలిసిస్ చేస్తారు అంటే, ఎక్సెల్లో ఎలా అయితే రిపోర్ట్ క్రియేట్ చేశారో అలాగే మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే పవర్ బిఐ డెవలపర్లో కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారండి. మీరు ఏం చేయాలి? మీ పని ఏంటి అంటే, మనం రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. ఇదే మన పని పవర్ బిఐ డెవలపర్గా జాబ్లో జాయిన్ అయితే. లేదా మీరే సొంతగా కంపెనీస్కి వెళ్ళి నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను అని వాళ్ళ దగ్గర ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ తెచ్చుకుని మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు. ఒక కాలేజ్కి వెళ్ళో లేదా ఒక స్కూల్కి వెళ్ళో మీ డేటాని నేను విజువలైజేషన్ రూపంలో ఇలా చేస్తానని మీరు మాట్లాడుకుని, ఒకవేళ జాబ్ రాకపోతే మీరు అలా కూడా చేసుకోవచ్చు. పవర్ బిఐ ఉపయోగించి మనం ఏం చేస్తాము అంటే, ఇది ఒక సూపర్ మార్కెట్ రిపోర్ట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, చక్కగా నీట్గా ఇలా డిజైన్ చేయాలి. ఇక్కడ సూపర్ మార్కెట్ సింబల్ వేశారు, బ్యాక్ బటన్ పెట్టారు, ఇక్కడ కొన్ని విజువల్స్ క్రియేట్ చేశారనమాట. సో ఈ విజువల్స్ని చూసి ఇప్పుడు డిమార్ట్ లెవెల్లో సిఇఓస్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ టైం ఉంటుందా ఎనలైజ్ చేయడానికి? వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ విజువల్ చూసి ఈ ప్రొడక్ట్ ఉండాలా లేదా చెప్తారు. ఓకే, సో ఒక సిఇఓ ఉన్నాడు, ఇప్పుడు ఈ మేనేజర్లు కానీ లేదా వీళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఈ విజువల్ చూసి, కొంచెం మ్యూట్ చేసుకోరా, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ఈ విజువల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అనాలిసిస్ చేస్తారు, ఈజీగా తీసేస్తారు. ఇక్కడ చూడండి, నా కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే చాలా వేల ప్రొడక్ట్స్. డిమార్ట్లోకి వెళ్తే పిన్నీస్ దగ్గర నుంచి ఒక మనకి ఏసీల వరకు ప్రతిదీ మనకి దొరుకుతుంది కదండి. 1 minute, నేను కొంచెం మ్యూట్ చేస్తాను, ఎవరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు కొన్ని వేల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ వేల ప్రొడక్ట్స్లో నేను ఏం చేస్తున్నానంటే, నాకు లీస్ట్గా అమ్ముడయ్యే ప్రొడక్ట్స్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేయమని మీకు ఇచ్చాను. లేదా నేనే మీ కంపెనీలో జాయిన్ అయ్యాను, మీరే ఓనర్, డిమార్ట్ ఓనర్ అనుకోండి. నాకు ఏ ప్రొడక్ట్స్ సరిగ్గా అమ్ముడవడం లేదు, ఒక లీస్ట్ 5 ప్రొడక్ట్స్ మీరు నాకు చూపించండి అంటే, మీరు క్యాలిక్యులేటర్ పట్టుకుని లేదా ఎక్సెల్ ఉపయోగించి చేద్దామంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే మీకు మీరు సరిగ్గా చేయలేరు. క్యాలిక్యులేటర్ పవర్ బిఐ ఉపయోగించి ఇలా మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, లీస్ట్ 5 ప్రొడక్ట్స్ ఏం అమ్ముడుపోతున్నాయి? అవకాడో, చీజ్, మిక్స్, ఓకే, చీజ్ వైన్, టేబుల్ క్లాత్, ఈ ప్రొడక్ట్స్, బటర్ స్క్వేర్స్ అని. ఈ ప్రొడక్ట్స్ అక్కడ అవ్వట్లా, కానీ వీటి కోసం నేను చాలా స్పేస్ ఉంచేస్తున్నానండి. వీళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే, చాలా స్పేస్, ఈ ప్రొడక్ట్స్కి నేను చాలా స్పేస్ ఉంచాల్సి వస్తుంది. దానివల్ల నాకు స్పేస్ లాసు, నాకు ప్రాఫిట్ లాసు, నాకు అన్ని లాస్ అయిపోతున్నాయి కదా. సో అప్పుడు నేనేం చేస్తానంటే, ఈ 5 ప్రొడక్ట్స్ తీసేసేయండి. చూడండి, నెల మొత్తం 18 ప్రొడక్ట్సే మనకి అమ్ముడయ్యాయి. 18 సార్లు అమ్ముడైంది అవకాడో. సో ఇలా డిసిజన్ తీసుకుంటాడు, వెంటనే చూసేస్తాడు. సిఇఓ లెవెల్లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్లో వాళ్ళకి టైం ఉండదండి. జస్ట్ చూసి ఉంచాలా లేదా, తీసేయి, దీన్ని ఉంచు, దీన్ని పెంచు, దీన్ని ఇలా ఉంచు అని వెంటనే డిసిజన్ తీసుకుంటారండి. అందుకనే మనం రిపోర్ట్లు క్రియేట్ చేస్తాం. యాజ్ ఏ పవర్ బిఐ డెవలపర్గా మీరు జాబ్లో జాయిన్ అయితే కనుక ఈ విధంగా క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఎలా డిసిజన్ తీసుకుంటారు అంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జూన్ నెలలో సేల్స్ తక్కువ వచ్చాయి. ఎందుకు? మిగతా అన్ని నెలల్లో చాలా బాగా వచ్చాయి. జూలై నెలలో ఎందుకు సేల్స్ తక్కువ వచ్చింది? ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని అక్కడ డెసిషన్ తీసుకుంటారు. సో మనం ఇంట్లో ఫ్యామిలీలో కానీ, లేదా చిన్న సైజు సూపర్ మార్కెట్లో కానీ, లేదా పెద్ద సైజు డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లో కానీ ఎందుకు ఈ పవర్ బిఐ వాడతాము అంటే, లేదా క్యాలిక్యులేటర్ వాడతాము, ఎందుకు ఎక్సెల్ వాడతాము, ఎందుకు పవర్ బిఐ వాడతాము అంటే, వీఆర్ గోయింగ్ టు టేకింగ్ సమ్ డెసిషన్స్ ఆన్ ద సేల్స్ ఆర్ ప్రొడక్ట్స్. మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. అందుకనే వాట్ ఈజ్ పవర్ బిఐ అంటే, పవర్ బిఐ ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎనలైజింగ్ అండ్ విజువలైజింగ్ రా డేటా. మీ దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసుకోవడం కోసం పవర్ బిఐ వాడతాం. అలా అనలైజ్ చేసి మనం ఏం చేసుకుంటాం సార్? కంపెనీ వాళ్ళు ఏం చేసుకుంటారు? బ్లాక్ కలర్లో చూడండి,
that helps executives, managers and workers make informed business decisions. వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారో నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడగానే దీన్ని తీసేసేయండి, దీన్ని ఉంచండి, దీని సేల్స్ పెంచండి, దీన్ని ఎక్కువగా పెట్టండి, అందరూ బాగా కొంటున్నారు కదా అని డెసిజన్ తీసుకుంటారు అనమాట. అలా డెసిజన్ తీసుకోవడం కోసం మనం పవర్ బిఐ టూల్ని వాడతాం. ఫైనల్ గా పవర్ బిఐ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ని బట్టి ఈ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెసిజన్ తీసుకుంటారు. అయితే అసలు పవర్ బిఐ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం డిస్కస్ చేసాము. మీరు జాబ్లో జాయిన్ అయితే రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. అయితే ఎలా క్రియేట్ చేస్తాము? మరి నాకు పవర్ బిఐ, నా కోడింగ్ రాదు, నేను ఆల్రెడీ కొన్ని కోడింగ్ కోర్స్ నేర్చుకున్నాను, నాకు కోడింగ్ రాక వదిలేశాను, మరి పవర్ బిఐ కూడా అలాంటి కోడింగ్ ఉన్నదా? చాలా ఈజీ అండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎంత ఈజీగా నేను చెప్తాను. సో మన మొదటి గురువు ఎప్పుడు కూడా అమ్మాయి కదా. సో అమ్మ ఎప్పుడు మన కోసం మంచి మంచి కూరలు వండి పెడుతూ ఉంటుంది కదా. సో అమ్మ దగ్గర నుంచే వెళ్దాము. అమ్మ ఒక రెసిపీ తయారు చేద్దాం అనుకుంది, ఒక కర్రీ ఏదో చేద్దాం అనుకుంది. ఫస్ట్ స్టెప్ అమ్మ ఏం చేస్తుంది? మార్కెట్కి వెళ్ళి ఏమేమి అవసరమో వాటి వస్తువులు తీసుకొస్తుంది. ఆ మార్కెట్ చిన్న మార్కెట్ అంటే కిరాణా షాప్ అయి ఉండొచ్చు, చిన్న సైజు షాప్ అయి ఉండొచ్చు, లేదా పెద్ద స్టోర్ అయినా అయి ఉండొచ్చు. లేదా కొన్ని సార్లు ఇక్కడ దొరకని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరకని వస్తువులు చిన్న దాంట్లో దొరుకుతాయి. కాబట్టి స్మాల్ ప్లస్ మీడియం, స్మాల్ ప్లస్ లార్జ్ అంటే ఇవి మిక్సింగ్లో అమ్మ వెళ్ళి తెచ్చేశారు. తెచ్చిన తర్వాత స్టెప్ 2 ఏం చేస్తారు? అమ్మ క్లీన్ చేస్తారు కదా. ఆ కూరగాయలను లేకపోతే తెచ్చిన వాటిని చక్కగా నీట్గా క్లీన్ చేస్తారు, లేదా కటింగ్ చేస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది ఎంప్లాయీస్, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్లో ఉంటే మన సూపర్ మార్కెట్లో మనం క్లీన్ చేసుకోవడానికన్నా, ఇంటికి వచ్చి క్లీన్ చేసుకోవడం కన్నా వాళ్ళు క్లీన్ చేసిన ఐటమ్స్ సూపర్ మార్కెట్లో పెడుతూ ఉంటారండి. వాటిని తెచ్చుకుని డైరెక్ట్గా కర్రీ వండేయడమే. ఓకే, అయితే ఎలాగైనా అమ్మ తెస్తారు, లేదా ఎలాగైనా వెళ్ళి అమ్మ తెచ్చారు. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 ఏం చేస్తారు? ఎంత క్వాంటిటీ వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి, పెప్పర్ ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇవి మన అమ్మ మెజర్ చేస్తారు. ఇది స్టెప్ 3 అండి. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేస్తారు? అవన్నీ ఒక బౌల్లో వేసి మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసిన దాన్ని కర్రీ వండుతారు. ఓకే, వండిన తర్వాత మీ అందరూ చక్కగా కూర్చుంటారు. సో రెస్టారెంట్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ప్లేట్ తెచ్చి పెట్టగానే ఆ టేస్ట్ ఎలా ఉన్నా కూడా ప్లేట్ తెచ్చి పెట్టగానే మీకు ఆ కళ్ళకి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది అది చూడగానే. ఎందుకు అలా కలుగుతుందంటే వాళ్ళు డిజైన్ చేస్తారండి. సో తర్వాత అమ్మ మన కోసం ఏం చేస్తుందంటే చక్కగా నీట్గా డిజైన్ చేస్తుంది. ఓకే, 5th స్టెప్ ఏంటి? చక్కగా నీట్గా డిజైన్ చేసింది. డిజైన్ చేసిన తర్వాత అక్కడే ఉంచేది కదండి అమ్మ, మన దగ్గర తీసుకొచ్చి మనకి వడ్డిస్తుంది, సర్వ్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చక్కగా నీట్గా సర్వ్ చేస్తారు మనం వండింది. నెక్స్ట్ మనం వంకలు పెడుతూ ఉంటాం కదా, కారం తక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఇది తక్కువైందని. ఆ తర్వాత అమ్మ ఏం చేస్తారు? అవునా నాన్న అని చెప్పి తీసుకువెళ్ళి దాన్ని మోడిఫై చేస్తారనమాట. అదే ఇది ఇంత క్వాంటిటీలో వేయాలి, అంత క్వాంటిటీలో తగ్గినట్టుంది కదా, మోడిఫై చేసి మరలా మనకి సర్వ్ చేస్తారు. సేమ్ పవర్ బిఐలో కూడా ఇదే ఫాలో అవుతామండి. ఈ స్టెప్సే ఫాలో అవుతాం. ఈ 7 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్సే మనం పవర్ బిఐలో కూడా ఫాలో అవుతాం. అంత ఈజీ అనమాట. సో ఇప్పుడు మనం పవర్ బిఐతో కంపేర్ చేసి చూద్దామండి ఎలా జరుగుతుందో. ఫస్ట్ అమ్మ ఎలా అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఐటమ్స్ తీసుకొచ్చిందో, అలాగే ఫస్ట్ మనం పవర్ బిఐ రిపోర్ట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ ఎలా అయితే మార్కెట్కి వెళ్ళామో మనం పవర్ బిఐ ఓపెన్ చేయాలండి. మీరు పవర్ బిఐ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఓకే, మార్కెట్కి వెళ్ళి మనం సరుకులు, కూరగాయలు ఎలా అయితే తెచ్చామో పవర్ బిఐ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కూరగాయలు అంటే సరుకులు టేబుల్స్ అనమాట. అంటే మీరు ఎక్సెల్లో మీరు డేటా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అది రోస్, కాలమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక టేబుల్లో మనం దాన్ని పట్టిక వేసుకుంటాం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, పట్టిక వేసుకున్నారా, లేదా ఈ నెల ఖర్చులు ఎంత అయినాయో పట్టిక వేశారా అంటారు. అంటే పట్టిక అంటే టేబుల్ అనమాట. సో ఈ టేబుల్స్ ఏం చేస్తాము అంటే, ఈ టేబుల్స్ని మనం ఐటమ్స్ అనుకుంటే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళడం అంటే పవర్ బిఐ ఓపెన్ చేసాం. తర్వాత కూరగాయలు తెచ్చుకోవడం అంటే టేబుల్స్ ఉన్నాయి చూడండి, కస్టమర్ టేబుల్ అని, లొకేషన్ టేబుల్ అని, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ అని, ప్రొడక్ట్ అని, సేల్స్ అని, ఈ టేబుల్స్ అన్నిటినీ మనం పవర్ బిఐలోకి తెచ్చుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ అమ్మ ఏం చేస్తారు? కూరగాయలు అవన్నీ తెచ్చిన తర్వాత క్లీనింగ్ చేస్తారు కదండి, కటింగ్ కానీ క్లీనింగ్. అలాగే మనం కూడా తెచ్చుకున్న టేబుల్స్ని క్లీన్ చేసుకోవాలి. రెండో స్టెప్. ఎందుకు సార్ క్లీన్ చేసుకోవాలి అంటే, కొన్నిసార్లు చూడండి, ఇక్కడ 17th నెంబర్ ఏం జరుగుతుంది? నల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే అక్కడ కస్టమర్ రాకపోయినా ఏదో ఎంటర్ చేసేసారు, లేదా గ్యాప్ ఇచ్చేసారు.
ఓకే. ఇంకొకసారి ఏం జరిగింది, ఈ సిడ్నీ అనే పర్సన్ 2 సార్లు ఎంటర్ చేశారు. ఓకే. ఇలా డూప్లికేట్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ పర్సన్ ₹100 కొన్నాడు. 2 సార్లు ఎంటర్ అయితే ఏమవుతుంది, 100 + 100 200 అవుతుంది. కానీ సిడ్నీ అనే పర్సన్ కొన్నదేమో ₹100, 2 సార్లు ఎంటర్ అయింది కాబట్టి మనకి రిపోర్ట్ అంటే సేల్స్ అమౌంట్ మనకి తేడా వచ్చేసింది. 200 పడుతుంది. ఆ ₹100 ఎక్కడికి పోయాయి? కాబట్టి ఇలాంటి క్లీనింగ్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. ఇది క్లీనింగ్ అయిపోయిందండి. రెండో స్టెప్. మూడో స్టెప్ ఏం చేస్తారు మన మదరు, చక్కగా ఏమేమి ఎంతెంత మెజర్స్ వేయాలి కర్రీ వండడానికి చూస్తా ఉంటారనమాట. అలాగే మనం పవర్ బిఐ డెవలపర్‌గా మనం ఏం చేస్తాము అంటే, మనం కొన్ని ఫంక్షన్స్ వాడతామండి మెజర్ చేయడానికి. ఇక్కడ ఎలా అయితే డిఫరెంట్ స్పూన్స్ ఉన్నాయి, పెద్ద స్పూను, చిన్నది, 2 టేబుల్ స్పూను, హాఫ్ స్పూను, ఇలా ఎలా అయితే మెజరింగ్ కోసం వాడామో, అలాగే పవర్ బిఐలో మెజర్ చేయడానికి మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అగ్రిగేట్ ఫంక్షన్స్ అని, డేట్ ఫంక్షన్స్ అని, ఫిల్టర్ ఫంక్షన్స్ అని. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం కొన్ని వాల్యూస్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా ఒకసారి తీసుకుందాం. వాట్ ఈస్ ద టోటల్ సేల్స్ అమౌంట్? మీకు మీ క్లయింట్ ఏమన్నాడు అంటే, లేదా మీకు మీ మేనేజర్ ఏమన్నాడంటే, ఈ నెలలో నాకు ఎంత సేల్స్ జరిగింది అన్నాడు. మీరు వెంటనే ఈ ఫార్ములా రాస్తారు. సమ్ అంటే మీకు తెలిసిందే కదా! మనం నేర్చుకున్నాం టోటల్ అమౌంట్ అని. సమ్ ఆఫ్ ఏం కావాలి? సేల్స్ జరిగిన అమౌంట్. ఇదేం చేస్తుందంటే డే 1 సేల్స్ ప్లస్ డే 2 సేల్స్ ప్లస్ డే 3 సేల్స్ ప్లస్ ఇది ఆటోమేటిక్‌గా యాడ్ చేసేసుకొని ఈ నెల మొత్తం ఎంత సేల్స్ జరిగింది? 25,90,800 25,90,800 జరిగింది అని ఈ అవుట్‌పుట్ మనం ఇస్తాం అన్నమాట. అప్పుడు మనకి మేనేజర్‌లు గాని లేదా క్లయింట్ అంటే సీఈఓ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ నెల సేల్స్ ఎంత? ఈ నెల సేల్స్ ఎంత? అంతకుముందు నెల సేల్స్ ఎంత? కంపేర్ చేసుకుంటారు. సో, సేల్స్ పెరుగుతా వచ్చాయి. లాస్ట్ నెలలో 24 లాక్సే వచ్చాయి. ఇప్పుడు 25 లాక్స్ వచ్చాయి. ఓకే. గుడ్. నా బిజినెస్ బాగా రన్ అవుతుంది. అలా కాకుండా లాస్ట్ నెలలో 24 లాక్స్ వచ్చి ఇప్పుడు 20 లాక్సే వచ్చాయి. ఎందుకు తక్కువయింది అనేది అనాలిసిస్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ 4 కొద్దామండి. సో, ఇక్కడ అన్నీ చక్కగా మెజరింగ్ చేసేసింది అమ్మ. ఎన్ని స్పూన్స్ వేయాలి, ఏంటి అని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసేసి కుక్ చేశారు. అలాగే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కలపడం, చూడండి మిక్స్ చేయడం. కలపడం అంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క టేబుల్‌లో ఉందండి. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి అని. ఓకే. తర్వాత అది ఎంత సేల్స్ జరిగిందో వేరే టేబుల్‌లో మెయింటైన్ చేసాం. ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు? మీరు డీమార్ట్‌కి వెళ్ళగానే లేదా కొన్ని షాపింగ్ మాల్స్ వెళ్ళగానే మిమ్మల్ని ఫార్మ్ ఫిల్ చేయమనో లేదా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి వాళ్ళు టైప్ చేస్తారు చూడండి. నేను పలానా విజయవాడ నుంచి వస్తున్నాను, హైదరాబాద్ నుంచి వస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు ఇలా ఎంటర్ చేసుకుంటారు. ఓకే. మీ పేరు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర అంటే మీ పేరు నోట్ చేసుకుంటారు. మీ మొబైల్ నంబర్ అడుగుతారు. మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ నంబర్ టైప్ చేయగానే మళ్ళీ మీ పేరు అడగరు. వెంటనే దాని మీద బిల్ ఇచ్చేస్తా ఉంటారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉంది కాబట్టి చూడండి, ఇవన్నీ ఒక్కోటి ఒక్కో దగ్గర ఉన్నాయి. ఏవి చూడండి, ఇది వేరే ప్లేస్‌లో ఉంది. ఈ ఐటెమ్ వేరే ప్లేస్‌లో ఉంది. ఈ పిండి వేరే ప్లేస్‌లో ఉంది. ఇవన్నీ కలిపితేనే కదా మనకి కర్రీ అయ్యేది. అలాగే ఈ టేబుల్స్ అన్నీ కలిపి మనం ఏం చేస్తాము అంటే ఇలా ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇలా కలపకపోతే ఉప్పు ఒక గిన్నెలో, కారం ఒక గిన్నెలో, కూరగాయలు ఒక గిన్నెలో వేసి మన ముందు పెడితే అది కర్రీ అవుతుందా? కాదు కదా! అన్నీ మిక్స్ చేస్తేనే కదా కర్రీ అయ్యేది. అలాగే ప్రొడక్ట్ ఒక టేబులు, లొకేషన్ ఒక టేబులు, కస్టమర్ టేబుల్ విడివిడిగా ఉంటే గనక మనం రిపోర్ట్ క్రియేట్ చేయాలి. అందుకని లింక్ ఉంది చూడండి. ఇలా లింక్ ఇస్తాం. ఇలా లింక్ ఇవ్వడాన్ని మనం మోడలింగ్ అంటాము. మనం నిదానంగా నేర్చుకుందాము. ఇలా లింక్ ఇచ్చిన తర్వాత నీట్‌గా ఒక రిపోర్ట్ క్రియేట్ చేసామండి. ఇది స్టెప్ 4. స్టెప్ 5 అమ్మ కర్రీ వండిన తర్వాత నీట్‌గా ఎలా అయితే డిజైన్ చేసామో, అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ విజువల్స్ పెట్టేయకోకుండా మనకి వాళ్ళు చెప్తారు. నాకు లెఫ్ట్ సైడ్‌లో ఇలా కావాలి. నాకు పైన ఇలా చూపించాలి. నాకు నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బై డిస్టెన్స్. ఎంప్లాయీస్ ఎంత దూరం నుంచి వస్తున్నారు అనేది నేను ఈ డోనట్ చార్ట్‌లో చూపించాలి. ఓకే. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి నా కంపెనీలో పనిచేస్తున్నారు అనేది నేను కాలమ్ చార్ట్‌లో చూపించాలి అని మనకు చెప్తారండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా నీట్‌గా డిజైన్ చేస్తాం. అమ్మ ఫుడ్ వండిన తర్వాత ఎలా అయితే డిజైన్ చేస్తుందో అలా నీట్‌గా డిజైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ సర్వ్ చేయడం. డిజైన్ చేసినంత మాత్రాన మన వరకు రాదు గదండీ! తెచ్చి మనకు వడ్డించాలి. అలాగే మీరు రిపోర్ట్ క్రియేట్ చేసినంత మాత్రాన కస్టమర్‌కి, క్లయింట్‌కి ఏమి వెళ్ళిపోదు. మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఎలా ఎలా అయితే సర్వ్ చేస్తున్నారో ఫుడ్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్‌ని ఇక్కడ పబ్లిష్ అని కనిపిస్తుందా? ఈ ఆప్షన్ ద్వారా గాని
లేదా షేర్ అని కనిపిస్తుందా, ఈ ఆప్షన్ ద్వారా కానీ కస్టమర్కి లేదా క్లయింట్కి మనం పంపిస్తాం. మనం క్రియేట్ చేసిన ఈ రిపోర్ట్ని ఆ విధంగా పంపిస్తాం. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన అమ్మ చేసిన వంటని ఎలా అయితే అందరికీ పెడుతున్నామో అలాగే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ని ఎవరెవరికి పంపించాలో ఈ పబ్లిష్ షేర్ అనే బటన్ ద్వారా చేస్తాం. తర్వాత మనం ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అని చెప్పి మోడిఫికేషన్ చేస్తాం కదా. సో ఇందులో ఉప్పు తక్కువైందా, ఇందులో ఎక్కువైందా, సో ఏమేమి చేయాలని చేస్తాం. అలాగే మనం క్లయింట్ పంపించేసామండి రిపోర్టు, క్లయింట్కి నచ్చలేదు, వాడు ఏం చేస్తాడు మనల్ని, ఇక్కడ ఏంటి ఇది బార్ చార్ట్ అంటామండి, బార్స్ ఉన్నాయి కదా, బార్ చార్ట్ పెట్టావు నాకు నచ్చలేదు, నాకు లైన్ చార్ట్ పెట్టు అన్నాడు. మళ్ళీ మనం ఏం చేస్తాం, దాన్ని మోడిఫై చేసి లైన్ చార్ట్ పెట్టాం. ఇక్కడ ఏంటి, నువ్వు పై చార్ట్ పెట్టావు, ఇది నాకు అంత చూడడానికి అంత ఏం బాగాలేదు, నాకు వాటర్ ఫాల్ చార్ట్ పెట్టు అన్నాడు. ఇది వాటర్ ఫాల్ చార్ట్ అంటాం, నిదానంగా నేర్చుకుంటాము. ఇలా మనం మోడిఫై చేస్తామండి. ఓకే, మనం క్లయింట్కి పంపించేయగానే అయిపోదు, వాడు కొన్ని మోడిఫికేషన్ చెప్తాడు, ఇలా మోడిఫై చేస్తాం. ఓకే, మోడిఫై చేసి మళ్ళీ పంపిస్తాము, అప్పుడు ఓకే చేస్తాడు. సో ఇదండి పవర్ బిఐ రిపోర్ట్ క్రియేట్ చేయడం. మీరు ఒక పవర్ బిఐ డెవలపర్గా జాబ్లో జాయిన్ అయితే ఈ స్టెప్స్ మనం ఏమేమి స్టెప్స్ ఒకసారి రివ్యూ చేద్దామా. ఫస్ట్ మనం ఏం చేయాలి, పవర్ బిఐని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాము, మీకు ఓపెన్ చేయడం నేర్పిస్తాను. తర్వాత ఏం తెచ్చుకోవాలి, టేబుల్స్ పవర్ బిఐ లోపలికి తెచ్చుకున్నాము. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి. ఎందుకు క్లీన్ చేయాలి, నేను ఆల్రెడీ చెప్పాను. ఒక్కొక్కసారి డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి కస్టమర్ వచ్చి వెళ్ళిపోతాడు కానీ ఏమి కొనడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ కస్టమర్ పేరుని, మొబైల్ నెంబర్ తీసుకుంటాం, వాడు ఏమి కొనడు. ఓకే, అలాంటప్పుడు మనం ఆ డేటాను క్లీన్ చేస్తాము. ఆ తర్వాత ఒక టేబుల్తో ఇంకొక టేబుల్ని మిక్స్ చేస్తాం. మిక్స్ చేయడం అంటే లింక్ ఇస్తాం, అంటే రిలేషన్షిప్స్ ఇస్తాం. తర్వాత నాకు సేల్స్ కావాలి, లేదా ఈరోజు ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముడయ్యాయి, లేదా ఈరోజు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, వాళ్ళలో ఎంతమంది కస్టమర్స్ కొన్నారు అనేది మనం కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి రాస్తాం. తర్వాత నీట్గా చక్కటి విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం, పై చార్ట్ అని, గ్రాఫ్ అని, ఇట్లా. తర్వాత దాన్ని మన దగ్గరే ఉంచుకోం కదా, దాన్ని ఏం చేస్తాం, మనకి ఎవరైతే రిపోర్ట్ చేయమన్నారో వాళ్ళకి షేర్ చేస్తాం. షేర్ చేసినప్పుడు అంతా ఓకే అయితే సెవెంత్ స్టెప్ కొన్నిసార్లు ఉంటుంది, ఉండకపోతుంది అని. సో షేర్ చేసిన తర్వాత వాళ్ళు నచ్చింది అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే పలానా మోడిఫికేషన్ చెప్తారు, ఇక్కడ ఇది ఇలా పెట్టు, ఇది ఇలా పెట్టు అని, అది చేస్తాం. సో ఫైనల్గా రిపోర్ట్ అయిపోతుంది, మీరు పవర్ బిఐ డెవలపర్గా మీ జాబ్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చేసి ఎందుకు పవర్ బిఐ మనం నేర్చుకోవాలి, మిగతా జావా లేకపోతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో అవి నేర్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందా, లేదా పవర్ బిఐ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందా, ఒకసారి మనం చూద్దాము. 1 minute అండి. ఓకే, సో ఇదండి మీరు పవర్ బిఐ డెవలపర్గా చేయాల్సిన పని. ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా, లేదా మీరే సొంతగా పవర్ బిఐ మీద వర్క్ చేయాలనుకున్నా, మనం చేయాల్సింది ఏంటి అంటే నిదానంగా చూద్దాము. ఒకటి, ఫస్ట్ పవర్ బిఐ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత టేబుల్స్ తెచ్చుకోవాలి, ఇది ఫస్ట్ స్టెప్. 2, డేటాని క్లీన్ చేయాలి. నేను ఆల్రెడీ సూపర్ మార్కెట్ గురించి చెప్పాను. మనం కూరగాయలు తెచ్చుకుని కట్ చేసుకోవచ్చు, లేదా రెడీమేడ్ అవైలబిలిటీగా ఉంటాయి. సో మీరు జాయిన్ అయిన కంపెనీని బట్టి లేదా ప్రాజెక్ట్ని బట్టి అది క్లీన్గా ఉన్న డేటా రావచ్చు, క్లీన్గా లేని డేటా రావచ్చు. క్లీన్గా ఉన్న డేటా వచ్చిందనుకో మీ పని ఈజీగా అయిపోతుంది. క్లీన్గా లేని డేటా వచ్చిందనుకోండి, మనం దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి వాల్యూస్ రావాలంటే టేబుల్కి మధ్యలో రిలేషన్ ఇవ్వాలి. తర్వాత మనం కొన్ని మెజర్స్ రాసుకోవాలి. చక్కగా నీట్గా డిజైన్ చేయాలండి. ఇక్కడ మీ పవర్ బిఐ డెవలపర్గా మీ జాబ్ లేదా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, లేదా మీ మేనేజర్ సాటిస్ఫై అవ్వాలంటే ఇక్కడ మీ పనితనం చూపించాలి. ఎంత నీట్గా డిజైన్ చేయాలో మీకు నేర్చుకోవాలి. తర్వాత దాన్ని రిపోర్ట్ షేర్ చేస్తాం, మోడిఫై చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎందుకు నేను పవర్ బిఐ నేర్చుకోవాలి, జావా, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ఇవన్నీ ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి కదా, ఎందుకు నేర్చుకోవాలి, ఒకసారి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఒకసారి నేను చాట్ జీపీటీ ఏఐ టూల్, ఫ్రీ టూల్ అండి ఇది,
బార్డ్ ఏఐ ఇది జెమిని కింద మారింది. ఇది కానీ చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ఓకే, నాకు జావా రాదు, హెచ్డిఎంఎల్ రాదు, సిఎస్ఎస్ రాదు, నేను నేర్చుకోలేదు. కానీ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం టైప్ చేశాను అంటే, ఇక్కడ దీనికి ప్రాంప్టింగ్ ఇస్తున్నాను. అంటే ఏం లేదు, నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేశాను. జనరేట్ కోడ్ ఫర్ క్రియేటింగ్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఇచ్చాను. నాకు కోడింగ్ ఏమి రాదండి, కానీ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయగలను. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా ఈవెన్ జావా స్క్రిప్ట్ కూడా రాసేస్తుందండి అది. హెచ్డిఎంఎల్ కోడ్ రాసింది, సిఎస్ఎస్ కోడ్ రాసింది. ఓకే, ఇలా మనకి చక్కగా అది కోడ్ జనరేట్ చేసేసింది. చూడండి, ఇది హెచ్డిఎంఎల్ కోడ్. ఓకే, ఇలా మనకి ఏం జరుగుతుంది అంటే, కోడింగ్ వైపు మీరు వెళ్ళాలి అనుకుంటే కొత్తగా మనకి ఏ టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జస్ట్ ఒక్క లైన్ రాస్తే మీరు ఇదంతా, ఈ చాట్ జీపీటీ లాంటి ఏ టూల్స్ రాకముందు ఇదంతా మీరు 2-3 రోజులు వర్క్ చేయాలి. వర్క్ చేస్తే కానీ ఇదంతా మీరు కోడ్ క్రియేట్ చేయలేదు. అలాంటిది ఈ ఏఐ టూల్స్తో ఒక ప్రాంప్టింగ్ చిన్న లైన్ రాసేసి క్రియేట్ చేయమంటే చేసేస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ కాపీ అని ఉందా చూడండి, ఇక్కడ ఇది కాపీ చేసుకుని, ఓకే, నేను అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకోవడమే. నా కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫ్యూచర్లో ఇలా కోడింగ్ వాటికి ఫ్యూచర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇలాంటి చాట్ జీపీటీ లాంటి కొత్త టూల్స్ రాబట్టి మనం ఏం కోడింగ్ రాయవసరం లేదు, ఇదే జనరేట్ చేస్తుంది. కానీ పవర్ బిఐకి వస్తే మరి దీనికి కూడా ఫ్యూచర్ ఉంటుందా లేదా అంటే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ ఫ్యామిలీలో ఫంక్షన్ జరుగుతుంది. సో మీ అక్కలు కానీ చెల్లెమ్మలు కానీ ఏమన్నారంటే, ఇట్లా అన్నయ్య వెళ్ళి ఎవరైనా మేకప్ వేసే వాళ్ళని తీసుకురావా అన్నారు. మీరు వెళ్ళినప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేంటి అంటే, ఒక రోబోట్ ఉంది, చక్కగా డిజైన్ చేయగలుగుతుంది. అంటే మేకప్ వేయగలదు రోబోట్‌కి. అలా వేసేలాగా ఆ రోబోట్‌కి ఏమైంది, ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ప్రాంప్టింగ్ లాగా, లేదా ఒక కోడ్ జనరేట్ చేసేసి దానికి ప్రోగ్రామింగ్ ఇచ్చేశారు. ఇంకొకరు హ్యూమన్ మనిషి ఉన్నారు, చక్కగా ఆవిడ మేకప్ వేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారు? ఇద్దరిలో రోబోని చూజ్ చేసుకుంటారా? లేకపోతే మనిషిని చూజ్ చేసుకుంటారా మేకప్ వేయడానికి, మీ అక్కలకు గానీ, చెల్లెమ్మలకు గానీ? నేనైతే నేను మనిషినే చూజ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఆ రోబోట్‌కి ప్రోగ్రామింగ్ ఎలా ఇస్తారు అంటే, ఆ ప్రోగ్రామింగ్ పరంగా ఉంటేనే అది చేస్తుంది. ఇక్కడ మనకి హ్యూమన్ మనిషి ఏం చేస్తారంటే, మన ఫేస్ ఏ కలర్‌లో ఉంది, మన ఫేస్ ఎలా ఉంది, ఏ కలర్ వాడాలి, ఎలా చేయాలి అనేది మనకు ఒక మనిషికే తెలుస్తుంది. ఈ రోబో చేయలేదా అంటే చేస్తుంది. అది మనకు కావాల్సినట్టు చేయదు. ఉదాహరణకి మీరు ఏటీఎం కార్డ్‌లోకి వెళ్లి మనీ తీద్దాం అనుకున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఏ బ్యాంక్ అయినా సరే సేమ్ సైజ్ కార్డ్ వాడతారు. ఆ చిప్ కూడా ఒకే వైపున సేమ్ సైడ్‌లోనే పెడతారు చూడండి మీరు. అందుకనే ఏ కార్డ్ తీసుకెళ్ళి ఏ బ్యాంక్‌లో, ఏటీఎంలో తీసుకున్నా కూడా మనకి మనీ అనేది వస్తుంది. సో, ఏమాత్రం సైజు పెద్దదైనా కార్డ్ సైజు, ఆ చిప్ ఇటుండాల్సింది అటు పెట్టినా వేరే బ్యాంక్ వాళ్ళు అది పనిచేయదు. అంటే ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ఉన్న వాటికే ఈ ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఒక రోబోకి మేకప్ వేయమని నేను ప్రోగ్రామింగ్ చేసేసాను. అక్కడ నేను చెప్తాను ఫేస్ సైజ్ ఇంతుంది, ఫేసు నిలువుగా ఉంది, కోల మొహం ఉంది, ఓకే, ఫేస్ తెల్లగా ఉంది. ఇట్లా నేను ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దానికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనం పవర్ బిఐ రిపోర్ట్ కూడా అంతేనండి. ఏఐ టూల్స్ ఉపయోగించి పవర్ బిఐ క్రియేట్ చేసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రోబోట్ ఉపయోగించుకుని రిపోర్ట్ క్రియేట్ చేయడమే. సో, రోబోట్ ఉపయోగించుకుని రిపోర్ట్ క్రియేట్ చేయడం అనేది క్లయింట్‌కి నచ్చదు. మీరు రోబోట్ ఉపయోగించుకుని మేకప్ వేస్తే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం మాన్యువల్‌గా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతాం అన్నమాట. సో, ఇదండి మనకి ఆహ్, పవర్ బిఐ ఫ్యూచర్ ఉంటుందా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, ఏఐ టూల్స్ ఎన్ని కొత్తవి వచ్చినా సరే మనకి పవర్ బిఐకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే, సో ఎప్పటి వరకు పవర్ బిఐ ఉంటుంది? మనం మార్కెట్‌లో చూస్తే కొన్ని టూల్స్ అంతకుముందు సి ఉండేది. తర్వాత సి ప్లస్ ప్లస్ వచ్చింది. ఇట్లా వేరే వస్తున్నాయి కదా! మరి ఏంటి అంటే, చూడండి, డేటా ఉన్నంత కాలం పవర్ బిఐ ఉంటుందండి. మీరేదన్నా కొన్నారు,
మీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందా లేదా? ఆ స్టోర్ అయిన దాన్ని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సిఇఓ లెవెల్లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎనాలిసిస్ చేయాల్సిందే. ఆ ఎనాలిసిస్ చేయడం కోసం పవర్ బిఐ లాంటి టూల్ ఏదో ఒకటి కావాల్సిందే. మరి పవర్ బిఐకి పోటీగా వేరే వేరే ఉన్నాయి కదా, వాటిని నేర్చుకుంటే జాబ్లు ఎక్కువ వస్తాయా, పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్లు ఎక్కువ వస్తాయా అంటే పవర్ బిఐకి పోటీగా మనకి ట్యాబ్ల్యూ, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే క్లిక్ వ్యూ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. సో మరి పవర్ బిఐ ఎందుకు చూస్ చేసుకోవాలి మిగతాయి నేర్చుకోకుండా? 1 మినిట్, 1 మినిట్ అండి. ఓకే. సారీ. సో నిజమే, పవర్ బిఐ లాంటి టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. కానీ పవర్ బిఐనే ఎందుకు చూజ్ చేసుకుంటున్నామంటే, ఇది చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతామండి. ఓకే. ఒకటి. 2 ఒకవేళ క్లయింట్ మనకెవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అంత ఏమి ఉండదు. సో వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి పవర్ బిఐ ఉపయోగపడుతుంది. అంతేకాదు కాస్ట్ కూడా చాలా తక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకనే ఇప్పుడు పవర్ బిఐ డెవలపర్ జాబ్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే, ఈ ట్యాబ్‌వ్యూ, క్లిక్ వ్యూ లాంటి వాటికి ఎక్కువ అమౌంట్ పెట్టేదానికన్నా అన్ తక్కువ అమౌంట్‌తో చాలా మంచి సర్వీస్ ఇస్తున్న పవర్ బిఐని చూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి చాలామంది ఇప్పుడు వేరే వాటి నుంచి కూడా దీనిలోకి వచ్చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ అన్నీ కూడా మైగ్రేట్ అవుతున్నాయండి. మైగ్రేట్ అవ్వడం అంటే వాళ్ళు ట్యాబ్‌వ్యూని, క్లిక్ వ్యూని పక్కన పెట్టేసి వాళ్ళు అందులో ఏదైతే చేస్తున్నారో పవర్ బిఐలో చేయించుకుంటున్నారనమాట. దానికోసం ఇప్పుడు పవర్ బిఐ డెవలపర్ జాబ్స్ కూడా చాలా పెరిగాయి. కాబట్టి మీరు పవర్ బిఐ చూజ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈరోజు ఇదంతా మనం థియరీగా నేర్చుకున్నాము. ప్రాక్టికల్‌గా ఒక చిన్నది నేను చేసి చూపిస్తాను. మరలా రేపు డెమో క్లాస్‌లో దీన్ని కంటిన్యూ చేద్దాము. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్ బిఐని ఓపెన్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్ మీ అందరికి గుర్తుందా? పవర్ బిఐ ఓపెన్ చేసి మనం ఏం చేయాలి? టేబుల్స్ తెచ్చుకోవాలి. ఓకే. మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు ఎలా అయితే తెచ్చుకున్నామో, మనం పవర్ బిఐ ఓపెన్ చేసి టేబుల్స్ అయితే తెచ్చుకోవాలి. ఇదండి పవర్ బిఐ సింబల్ ఇది. ఓకే. ఇది చూడగానే మీకు పవర్ బిఐ అని అర్థం అవ్వాలి. ఇదొక విజువల్ కాలమ్ చార్ట్ లాగుంది. నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. కొంచెం టైం తీసుకుంటుందండి ఓపెన్ అవ్వడానికి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఫాస్ట్‌గా వర్క్ చేయొచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ అండి. సో, కాస్ట్ కూడా చాలా తక్కువుంటుంది. అందుకని కంపెనీస్ అన్నీ కూడా దీనికి మైగ్రేట్ అయిపోతున్నాయి. దీనిలోకి వచ్చేస్తున్నారనమాట. ఫస్ట్ మనం పవర్ బిఐ ఓపెన్ చేయగానే ఏం జరుగుతుంది అంటే, ఇలా మనకు ఓపెన్ అవుతుందండి. ఓకే. హోమ్ అని, ఓపెన్ అని ఇవేవో ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ న్యూ అని ఉంది చూడండి. న్యూ కింద రిపోర్ట్ అని ఉంది. ఈ బాక్స్ మీద మనం క్లిక్ చేయాలి. అప్పుడు పవర్ బిఐ లోపలికి వెళ్తాం. ఓకే. ఈ బాక్స్ మీద ఒకసారి మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు పవర్ బిఐ అనేది ఓపెన్ అవుతుంది. ఇదండి పవర్ బిఐ. చూస్తే ఇది పవర్ బిఐ. ఓకే. ఈ పవర్ బిఐలో ఓకే. మనం పవర్ బిఐ ఓపెన్ చేసాము. అంటే మార్కెట్‌కి వెళ్ళాము. కేవలం మార్కెట్‌కి వెళ్తే సరిపోదు కదా! అందులో నుంచి మనం కూరగాయలు తెచ్చుకోవాలి కదా! అలాగే పవర్ బిఐ ఓపెన్ చేసినంత మాత్రాన సరిపోదు. దీనిలోకి టేబుల్స్ తెచ్చుకోవాలి. ఓకే. ఏ టేబుల్స్ తెచ్చుకోవాలి? ఇప్పుడు మీకు మీ క్లయింట్ మీకెవరైతే వర్క్ ఇచ్చారో, జాబ్ ఇచ్చారో వాళ్ళు వాళ్ళ డేటాని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? ఎక్సెల్‌లో మెయింటైన్ చేస్తున్నారా? సీక్వెల్‌లో మెయింటైన్ చేస్తున్నారా? ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? ఓకే. సో, ఇక్కడ గెట్ డేటా హోమ్ కిందే మీరు ఈ పైన చూడండి లెఫ్ట్ సైడ్‌లో ఈ హోమ్ కింద గెట్ డేటా ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి చాలామంది ఎక్సెల్‌లో మెయింటైన్ చేస్తారు. ఓకే. డేటా ఫ్లోస్, సీక్వెల్‌లో మెయింటైన్ చేస్తారు. వెబ్‌లో మెయింటైన్ చేస్తారు. ఇవే కాదండి. ఇక్కడ మోర్ అని ఉంది చూడండి. ఈ మోర్ మీద క్లిక్ చేస్తే దాదాపు 250, 250 డేటా సోర్సెస్ ఉన్నాయి.
కంపెనీని బట్టి వేరే వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది కంపెనీని బట్టి ఇవన్నీ డేటా సోర్సెస్ అండి. ఇక్కడ డేటా మెయింటైన్ చేస్తారు, ఇక్కడ డేటా మెయింటైన్ చేస్తారు, ఇక్కడ మెయింటైన్ చేస్తారు. మీకు ముందే చెప్తారన్నమాట, నేను ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నాను, సో నువ్వు ఎక్సెల్ ఫైల్స్ పవర్ బిఐలోకి తెచ్చుకుని వర్క్ చెయ్యి అంటాం. సార్ ఇవన్నీ మనం నేర్చుకోవాలా అంటే, ఇవన్నీ నేర్చుకోవడం కాదండి. ఈ ఫైల్స్ని మనం పవర్ బిఐలోకి తెచ్చుకుంటాం. ఇన్ని మార్కెట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైతు బజార్ అనుకుందాం, ఇదేమో చిన్న కూరగాయల మార్కెట్ అనుకుందాం, ఇది మీ ఇంటి పక్కన ఉన్న చిన్న కూరగాయలు షాప్ అనుకుందాం, ఇదేమో మీ ఏరియాలోనే పెద్ద కూరగాయల మార్కెట్ అనుకుందాం, ఇది ఒక విజయవాడ తీసుకున్న విజయవాడలోనే పెద్ద కూరగాయల మార్కెట్, ఇది తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద కూరగాయల మార్కెట్, ఇట్లా రకరకాల మార్కెట్లు ఉంటాయి. మీరు ఏ మార్కెట్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది మీకు క్లయింట్ చెప్తాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరే క్లయింట్, నేను మీకోసం వర్క్ చేస్తున్నాను, మీరు డేటా అంతా ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నారండి. ఓకే, సో గెట్ డేటాలోకి వెళ్తాము. ఎక్సెల్ అని కనిపిస్తుందా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో ఉన్న ఎక్సెల్ ఫైల్స్ని మనం చూడొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే డెస్క్టాప్ ఇక్కడికి వెళ్ళి ఈ ఈ టేబుల్లో నాకు డేటా ఉందండి. ఈ టేబుల్ని క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అన్నాం చూడండి. ఎప్పుడైతే ఓపెన్ అన్నామో మనకి ఒక బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది, ఒక విండో ఒకటి ఓపెన్ అవుతుందండి. ఏం చేసాము, గెట్ డేటాలోకి వెళ్ళాము, ఎక్సెల్ ఫైల్ని ఇందులో తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే నా క్లయింట్ ఎక్సెల్లోనే మెయింటైన్ చేస్తున్నాడు డేటా. చూడండి ఇక్కడ రకరకాల టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ టేబుల్లో ఏముందో ఇన్ఫర్మేషన్ చూడడం కోసం ఒకసారి మీరు ఏం చేస్తారంటే దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఈ టేబుల్ ఇలా ఉంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి హెడ్డింగ్స్ అన్నీ బాగున్నాయి, ఏ కాలంకి ఏ రోకి డేటా అంతా బాగుంది, అలాగే సి సెక్షన్ బాగుంది. కస్టమర్ చూద్దాం, కస్టమర్లో కొంచెం తేడా కనిపిస్తుందండి మనకి. బి సెక్షన్లో కూడా చాలా నీట్గా అరేంజ్ అయింది, టేబుల్ హెడ్డింగ్స్ బాగున్నాయి, కాలం హెడ్డింగ్స్ బాగున్నాయి, అంతా నీట్గా ఉంది. కానీ కస్టమర్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ కస్టమర్కి ఫస్ట్ లైన్లో ఉండాల్సింది కింద లైన్లోకి వచ్చేసి కాలం 1, కాలం 2, కాలం 3 ఉన్నాయి. ఇక్కడ నల్ల వాల్యూస్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏం ఎంటర్ చేయకోకుండా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైతే డేటా ఎంటర్ చేస్తున్నాడో వాళ్ళ కంపెనీలో అతను ఇలా వెళ్ళిపోయాడు. మళ్ళీ డూప్లికేట్ ఉన్నాయి, సిడ్నీ అతను 2 సార్లు రిపీట్ అయ్యాడు. ఎందుకు రిపీట్ అయితే ప్రాబ్లం చెప్పాం కదా, 100 రూపాయలు సేల్స్ జరిగితే 2 సార్లు రిపీట్ అయితే 100 + 100 ఎంత అవుతుందండి, 200 సేల్స్. మరి ఆ 100 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, డూప్లికేట్ ఎంట్రీ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎంటీ వాల్యూస్ ఉన్నాయి, ఇది కొంచెం మనం క్లీనింగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు క్లీనింగ్ చేయాలి అంటే మీరు ఈ టేబుల్ని క్లీన్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ లోడ్, నా మౌస్ పాయింట్ చూడండి, లోడు, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్ అని ఉంది. ఇవేంటి నాకు పై కనిపించట్లేదు అంటే, ఇక్కడ చేసినంత మాత్రం కనిపించవండి. ఇక్కడికి వెళ్ళి ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, ఇలా క్లిక్ చేయండి, టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు మాత్రమే చూడండి ఇక్కడ లోడు, ట్రాన్స్ఫార్మ్ పై కనిపిస్తున్నాయా. ఒకవేళ టిక్ మార్క్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఈ కనిపించవు అనమాట. ఇక్కడ ఒకవేళ టిక్ మార్క్ ఇవ్వండి. ఏంటి సార్ ఈ లోడ్ ఏంటి, ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఏంటి? మనకు కూరగాయలు మార్కెట్లో క్లీన్ చేయకోకుండా ఉంటే కనుక వాటిని క్లీన్ చేసుకోవాలి కదా. అలాగే టేబుల్ క్లీన్గా లేకపోతే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసి క్లీన్ చేసుకోవాలండి. లేదు రెడీమేడ్గా నాకు దొరుకుతుంది, చాలా నీట్గా ఉంది డేటా, నేను క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ లోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో నాకు క్లీనింగ్ అవసరం ఉంది కాబట్టి, ఏ టేబుల్లో క్లీనింగ్ అవసరం ఉంది మీకు, దీంట్లో ఉందా, దీంట్లో క్లీనింగ్ అవసరం లేదు, అందుకని దీన్ని వదిలేశాను. దీనిలో ఉందా, దీనిలో క్లీనింగ్ అవసరం లేదు, దీనిలో క్లీనింగ్ అవసరం కావాలి. ఇక్కడ మీరు చూడండి, ఇది పైకి ఉండాలి, ఇవి ఉండకూడదు. కాలం 1, 2, 3 ఏంటి, దీనిలాగా ఇలా ఉండాలి, స్టూడెంట్ నేమ్, మార్క్స్, లొకేషన్, ఇలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే ఈ సెకండ్ లైన్లో ఉన్నది ఫస్ట్ పైకి వెళ్ళిపోవాలి, కస్టమర్కి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఈ నల్ల వాల్యూస్ అని తీసేయాలి. సో మనకి క్లీనింగ్ అవసరమని మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లీనింగ్ అవసరం లేదు అంటే లోడ్ మీద క్లిక్ చేయండి. క్లీనింగ్ చేయాలి అంటే కనుక ట్రాన్స్ఫార్మ్ డేటా, ఏంటంటే ఆప్షన్ ఇది ట్రాన్స్ఫార్మ్ డేటా, ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయండి. అలాగే వదిలేసేయండి, అది వేరే విండో ఒకటి ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న విండోలో ఉండదండి, అది వేరే విండోకి వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ మౌస్ తీసుకొచ్చి మీరు దీని మీద పెట్టండి. ఇక్కడ మీకు ఎన్ని విండోస్ కనబడుతుంది చదవండి ఒకసారి. పవర్ బిఐ డెస్క్టాప్ ఒకటి, ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ ఒకటి, పవర్ క్వైరీ ఎడిటర్ అని. ఓకే, క్లీనింగ్ అవసరం లేకపోతే దీనిలోకి వచ్చేస్తుందండి. లోడ్ అంటే క్లీనింగ్ చేయాలి కాబట్టి వేరే విండో ఒకటి ఓపెన్ అయ్యింది. ఇందులో మనం ఏం చేస్తామంటే
ఇవన్నీ క్లీనింగ్ టూల్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏమేంటి, ఈ కస్టమర్కి పైకి వెళ్ళిపోవాలి, కాలం 1 2 3 ఉండకూడదు. ఈ కస్టమర్కి పైకి వెళ్ళిపోవాలి, ఫస్ట్ నేమ్ పైకి వెళ్ళిపోవాలి, లాస్ట్ నేమ్ పైకి వెళ్ళిపోవాలి. ఓకే, దీనికోసం మనకు హోమ్ అనే బటన్లో ఇలా వచ్చేస్తే రైట్ సైడ్ నా మౌస్ వెంటే చూడండి, ఇక్కడ చూడండి, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్, అంటే ఈ ఫస్ట్ రోని హెడ్డింగ్గా మార్చేయి అని చెప్తుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. ఆ కాలం 1 2 పోయాయి కదా, ఏమయ్యాయి, నీట్గా కాలం నేమ్స్ అరేంజ్ అయిపోయాయి. ఇది వన్ టైప్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. తర్వాత నేను ఏం చేయాలి, ఈ నల్ వాల్యూస్ని తీసేయాలి. ఎందుకు, దీంతో మనకి ఏం ఉపయోగం లేదు కదా సార్, ఉంచితే ఏమవుద్ది, ఫోన్లే ఉంచేయండి అనుకోవడానికి. మనకి డేటా అనేది పెరిగిపోతుంది. డేటా పెరిగిపోతే రిపోర్ట్ అనేది స్లో అయిపోతుందండి. అందుకని మనం ఎక్స్ట్రా అవి తీసేయాలి. ఎంత తక్కువ ఉంటే అంత. మీరు మార్కెట్కి వెళ్ళి కర్రీకి సంబంధించిన కూరగాయలు ఆ రోజు వరకు తెచ్చుకుందాం అనుకున్నారు, కానీ మీకు ఆ రోజు కర్రీకి కాకుండా వేరే కూరగాయలు కూడా తెచ్చుకుంటే ఆ బ్యాగ్ ఏమవుతుందండి, బరువు అయిపోతుంది. మీకు ఏమైపోతుంది, కష్టం అయిపోతుంది. కావాల్సిందేమో ఆ కర్రీకి మాత్రమే తెచ్చుకోవడానికి వెళ్ళారు. అలాగే మనం రిపోర్ట్ చేయడానికి కావాల్సిన డేటా ఉంటే చాలు. ఎక్స్ట్రా డేటా ఉంటే ఆ బ్యాగ్ ఎలా అయితే బరువుగా అయిపోయి మీరు మొయ్యలేరు, అలాగే ఈ రిపోర్ట్ కూడా మనకి సరిగ్గా అవ్వదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని మనం రిమూవ్ చేద్దామండి. ఇవి ఒక విధంగా మనం పుచ్చులు అనుకుందాము, రిమూవ్ చేద్దాం. ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఖాళీ స్పేస్ కనిపిస్తుందా మీకు, ఇక్కడ వ్యాలిడ్ ఎర్రర్ మధ్యలో స్పేస్, ఇక్కడ కానీ మీరు ఎక్కడైనా వెళ్ళండి. ఈ మధ్యలో స్పేస్ సారీ ఇక్కడ చేయాలా, ఇక్కడ చేయాలా అంటే ఎక్కడైతే నేను సెకండ్ దాంట్లో చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేనేం చేయలేదండి, క్లిక్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ మౌస్ తీసుకెళ్ళి ఇలా పెట్టాను అంతే. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీకు, రిమూవ్ ఎంటీ. జాగ్రత్తగా చూడండి, రిమూవ్ ఎంటీ. ఎంటీ అంటే నల్ వాల్యూస్ అని అర్థం. ఇక్కడ వైట్ స్పేస్లో పెట్టి మీరు ఇలా నిదానంగా మౌస్ని కిందకి తీసుకొచ్చి రిమూవ్ ఎంటీ అని కొట్టండి. మీరు ఎక్కడైనా నల్ వాల్యూస్ చూస్తున్నారు, ఎక్కడన్నా ఎక్కడ నల్ వాల్యూస్ లేవు. ఓకే, చక్కగా మనం క్లీన్ చేసేసాం. ఇంకా ఇంకా క్లీనింగ్ చాలా ఉంటాయండి, మనం నిదానంగా నేర్చుకుంటాము. ఎలా ఉంటుందంటే మీరు ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీ పేరు తీసుకుంటారు, లేదా మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మిడిల్ నేమ్ ఏంటి అని తీసుకుంటారు. సో జాన్ వి యాంగ్ ఇతని పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. సో ఇలా 3 సార్లు మెయింటైన్ చేయబట్టి మనకి సైజు పెరిగిపోతుందండి. ఓకే, ఇలా 3 సార్లు మెయింటైన్ చేస్తే మనకి ఏమైపోతుంది, సైజు పెరిగిపోతుంది. అప్పుడు మన కస్టమర్ ఏం చెప్పాడు అంటే, నాకు మా కంపెనీలో ఉన్న ఎంప్లాయీ ఇలా విడివిడిగా టైప్ చేసేసాడండి పొరపాటున, మీరు ఈ మూడిటిని కలిపేయగలరా అని అడిగాడు. ఎస్, అది కూడా క్లీనింగ్లో ఒక భాగమేనండి. ఓకే, నా దగ్గర ఉన్న ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో వాడేమో పొరపాటున ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని ఇలా కలిపేశాడు, మరి ఇలా విడివిడిగా చేశాడు, మీరు ఈ మూడింటిని కలపగలరా, దాన్ని ఏమంటామంటే కన్కాటినేట్ అంటాం. కలపడాన్ని ఇందులో కన్కాటినేట్ అంటాం. ఫస్ట్ వేటిని కలపాలో మీరు వాటిని ఫస్ట్ క్లిక్ చేయండి. ఈ మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేశాను, రెండో దానికి రాగానే ఫస్ట్ పోతుంది, మరి మూడో దానికి సెకండ్ పోతుంది. మరి ఎట్లా సార్ 3 ఒకేసారి ఎలా చేయాలి అంటే కంట్రోల్ CTRL అని మీకు కీబోర్డ్లో ఒక బటన్ ఉంటుందండి. ఆ కంట్రోల్ పట్టుకుని సెకండ్ క్లిక్ చేయండి, థర్డ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మర్జ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే బటన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మర్జ్ కాలమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ABC పక్కన మర్జ్ కాలమ్స్ ఉన్నాయా, దీని మీద ఎప్పుడైతే మర్జ్ కాలమ్స్ అన్నామో మనకు ఒక బాక్స్ని చూపిస్తుంది. ఎలా కలపాలి, మర్జ్ కానీ కన్కాటినేట్ అనాలి. ఇక్కడ సెపరేటర్ ఉంది కదా, నేను ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇక్కడ కొత్తగా వచ్చే కాలం నేమ్ అంటే ఈ 3 కలిసిపోయి ఏ పేరు రావాలి, హెడ్డింగ్. ఈ 3 కలిసిపోయిన తర్వాత ఏ పేరు హెడ్డింగ్ రావాలి, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ మెర్జ్ అని ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఫుల్ నేమ్, కొత్తగా వచ్చిన కాలంకి ఫుల్ నేమ్ అనే పేరు రావాలి, వచ్చింది. ఇక్కడ ఓకే అన్నాను, ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి, ఆ 3 కలిసిపోయి హెడ్డింగ్ ఫుల్ నేమ్ వచ్చి కలిసిపోయాయి. ఇక్కడ మీరు ఒక తేడా గమనించారా, జాన్కి ఫస్ట్ నేమ్కి, మిడిల్ నేమ్కి, లాస్ట్ నేమ్ మధ్యలో గ్యాప్ లేదు. ఓకే, గ్యాప్ లేదనమాట. మరి ఆ గ్యాప్ రావాలంటే అందుకని అక్కడ సెపరేటర్ అని ఉంది.
మరలా ఆ స్టెప్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి సెపరేటర్. మీకు ఫస్ట్ నేమ్కి, మిడిల్ నేమ్కి, లాస్ట్ నేమ్కి మధ్యలో కామా ఉండాలా, ఈక్వల్ సైన్ పెట్టాలా, స్పేస్ ఉండాలా, ఏముండాలి? నెక్స్ట్ స్పేస్ కదండి, జనరల్గా మనం స్పేస్ పెడతాము. ఓకే అనండి. ఇప్పుడు చూడండి, జాన్ స్పేస్ వి స్పేస్ యాన్. సో ఇలాంటి మనకి ఏం జరుగుతాయంటే దీన్నే క్లీనింగ్ అంటామండి. దీన్నే క్లీనింగ్. ఈ క్లీనింగ్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు టేబుల్కి మధ్యలో రిలేషన్ ఇస్తాం. తర్వాత నీట్గా విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తాం. ఈ క్లీనింగ్ చేయడంలో ఎన్ని ఉన్నాయో చూడండి. హోమ్లో ఇవన్నీ నేర్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్లో ఇవన్నీ నేర్చుకోవాలి, యాడ్ కాలంలో ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ 3 మనకు అవసరం ఉండదు. వ్యూలో ఇది కూడా నేర్చుకుంటాము. ఈ టూల్స్ హెల్ప్ మీకు తెలిసిందే. హెల్ప్ అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కమ్యూనిటీలో అడగొచ్చు. సో మన ఫోకస్ ఏంటి అంటే హోము, ట్రాన్స్ఫార్ము, యాడ్, వ్యూ, ఈ 4 నేర్చుకుంటే మీకు క్లీనింగ్ వచ్చేసినట్టే. ఈ క్లీనింగ్ నేర్చుకోవాలంటే దాదాపు 7 డేస్ నుంచి 8 డేస్ వరకు మనకి టైం పడుతుంది. ఓకే, సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. ఒకసారి నేను క్విక్ రివ్యూ చేద్దాము. నేను అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిలోకి వచ్చేయాలి. పవర్ బి డెస్క్టాప్ ఎలా రావాలి ఏంటంటే మన నిదానంగా క్లాస్లో నేర్చుకుంటాము. క్లీనింగ్ అయిపోయిన చక్క డేటా అంతా దీనిలో తెచ్చేస్తున్నాం. క్లీన్ డేటా కిచెన్లోకి తెచ్చేసాం. క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం బయట క్లీన్ చేసి కిచెన్లోకి తెస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, పైన నా మౌస్ చూడండి, ఇవి విజువల్స్ అండి. ఇవి ఇక్కడ నీట్గా మనం పై చార్ట్ క్రియేట్ చేయాలా, డోనట్ చార్ట్ క్రియేట్ చేయాలా, టేబులా, కార్డు విజువల్లా, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఎవరైనా చెప్తారా? పవర్ బిఐ మనం ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. అంటే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళినంత మాత్రం సరిపోతే కూరగాయలు తెచ్చుకోవాలి. నేను మార్కెట్కి వచ్చేసానండి. పవర్ బిఐ అని మార్కెట్కి వచ్చేసాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టేబుల్స్, కూరగాయలు అంటే ఇక్కడ ఏంటి, టేబుల్ తెచ్చుకుంటున్నాను. పవర్ బిఐ ఎలా తెచ్చుకోవాలి చెప్పండి? నాకు ఎక్సెల్లో ఉన్న టేబుల్స్ ఏం చేయాలి? గెట్ డేటా అంటే తెచ్చుకోవడం, గెట్ అంటే తెచ్చుకోవడం, గెట్ డేటా. ఎక్సెల్లో కాబట్టి ఎక్సెల్ మీద ఒకసారి క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఎక్సెల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి మీకు తెలిసి ఉండాలి. మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్స్లో ఉన్నాయా, డాక్యుమెంట్స్లో ఉన్నాయా, డెస్క్టాప్ మీద ఉన్నాయా మీకు తెలియాలి. ఓకే, నాకైతే ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ డేటాని తెచ్చుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనండి. ఓపెన్ అనగానే వచ్చేసి ఇక్కడ పవర్ బిఐలోకి వచ్చేది. మనకు 2 ఆప్షన్లు అడుగుతుంది. మీరు కట్ చేసిన వెజిటేబుల్స్ని తెచ్చుకుంటున్నారా, క్లీన్ చేసిన వెజిటేబుల్స్ని తెచ్చుకుంటున్నారా, క్లీన్గా లేని వెజిటేబుల్స్ని తెచ్చుకుంటున్నారా? అంటే క్లీన్గా ఉన్న టేబుల్స్ని తీసుకొస్తున్నారా, క్లీన్గా లేని టేబుల్స్ తీసుకొస్తున్నారా? ఇక్కడ క్లీన్గా లేదండి. కాబట్టి ఇక్కడ చూడండి, నా మౌస్ పెడుతున్నాను. ఇక్కడ ఈ లోడ్, ఈ స్టాప్ షేర్, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది కదా, ఈ 2 నాకు కనిపించట్లేదు. మీరు అనుకోవచ్చు అయ్యో నాకు కనిపించట్లేదు అని. ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చామో బాక్స్లో అప్పుడే మనకి లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా కనిపిస్తుంది. లోడ్ ఎప్పుడు క్లిక్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ డేటా ఎప్పుడు క్లిక్ చేయాలి? నాకు అంతా క్లీన్గా ఉందండి, అప్పుడు లోడ్ క్లిక్ చేయండి. నేను కొంచెం క్లీనింగ్ చేయాలండి, నా టేబుల్లో సరిగ్గా క్లీన్గా లేదు, అప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకే విండో ఉంది, పవర్ బిఐ డెస్క్టాప్ అని ఒకటే ఉంది ఇక్కడ నేను మౌస్ పెడితే. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తామో ఓకే, 2 సెకండ్ది ఆటోమేటిక్గా మనం ఏం చెయ్యం, దాని మీద క్లిక్ చేయగానే వేరే టూల్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. దాని పేరే పవర్ క్వైరీ ఎడిటర్. ఇక్కడ మనం క్లీనింగ్ చేసుకుంటాం. టేబుల్ని క్లీనింగ్ ఎక్కడ చేస్తాము? పవర్ క్వైరీ ఎడిటర్ అనే దానిలో క్లీనింగ్ చేస్తాం. సార్ దీని ఏమైనా మనం స్పెషల్గా ఓపెన్ చేయాలా? అవసరం లేదు. ఎప్పుడైతే లోడ్ కాకుండా లోడ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మ్ బటన్కి క్లిక్ చేసామో ఇక్కడ మౌస్ పెడుతున్నాను, ఈ పవర్ క్వైరీ ఎడిటర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు క్లాస్. సో రేపు డెమోలో మరలా మనం ఎన్ని వేస్లో మనం డేటా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, గెట్ డేటాలో ఎక్సెల్ ఉంది. ఇక్కడ చూస్తే ఇది రిమూవ్ చేద్దాము. ఇది రిమూవ్ చేస్తే కానీ మీకు చూపించడానికి అవ్వదు. ఆల్రెడీ టేబుల్ వచ్చేసిందండి, కస్టమర్ టేబుల్. ఇందులోకి దీన్ని రిమూవ్ చేస్తే ఈ పవర్ క్వైరీలో ఆల్రెడీ వేరే చోటన ఓపెన్ అయ్యి ఉంది, మీరు క్లోజ్ చేయలేదు అంటుంది. క్లోజ్ చేద్దాం. ఇవన్నీ నేను నిదానంగా మీకు నేర్పిస్తానండి. మనకి టైం కూడా దగ్గర పడింది, 1 అవర్ అయిపోవచ్చింది. సో ఎన్ని వేస్లో డేటా తెచ్చుకోవచ్చు మనం చూద్దాం. నేను రిమూవ్ చేసేద్దాం.
మీరు కూడా అబ్జర్వ్ చేశారా సార్? ఇక్కడేమో 250 కన్నా ఎక్కువ డేటా స్టోర్ చేసుకున్నవి కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఎక్సెల్ సీక్వెల్ ఇవే కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా. ఈ రెండింటిని ఇచ్చారు, 250 ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టలేదు కదా? చాలా ఉన్నాయి కదా మనకి. కొంతమంది కస్టమర్ వేరే వేరే వాటిలో కూడా చూస్తారు. ఎందుకు ఈ రెండే ఇచ్చారంటే, మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా 90% 90% వాళ్ళు ఎక్సెల్లో కానీ, లేదా ఎక్సెల్లో పెట్టలేని పెద్ద పెద్ద డేటా ఏదైతే ఉందో సీక్వెల్లో కానీ మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే ఇక్కడ కూడా చూడండి మీరు, ఈ వైట్ గ్యాప్లో ఇక్కడ చూడండి, ఎక్సెల్ సీక్వెల్ ఈ రెండే ఎందుకు ఇచ్చారు? 250 దాకా ఉన్నాయి కదా, ఈ రెండే ఎందుకు ఇచ్చారు అంటే, మార్కెట్లో 90% కంపెనీస్ ఎక్సెల్ని కానీ సీక్వెల్ని కానీ వాడుతున్నారు. అందుకని ఈ రెండే ఇచ్చారు. ఇక్కడ 250 ఇవ్వలేదు ఎందుకు అంటే అది రీజన్. చూద్దాం ఎన్ని వేస్లో తెచ్చుకోవచ్చు గెట్ డేటా. ఇక్కడికి వెళ్ళి ఎక్సెల్ మీద క్లిక్ చేసినా వస్తుంది డేటా, దీని పక్కనే ఉన్న ఎక్సెల్ మీద క్లిక్ చేసినా డేటా వస్తుంది, ఇక్కడ ఎక్సెల్ మీద క్లిక్ చేసినా మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, లేదు ఇక్కడ క్లిక్ చేసినా మనం డేటా తెచ్చుకోవచ్చు ఎక్సెల్. లేదా ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ నా మౌస్ ఇంకా చూడండి, ఫిల్టర్ పక్కనే ఇక్కడ గెట్ డేటా ఉంది చూడండి, ఇక్కడ కూడా గెట్ డేటా ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా గెట్ డేటా ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చి దీని గెట్ డేటా మీద రైట్ సైడ్ ఇలా తెచ్చుకున్నా కూడా మనం ఎక్సెల్ ఫైల్ని పవర్ బిలోకి తెచ్చుకోవచ్చు. ఓకే, చూడండి ఎక్సెల్ ఫైల్. సో ఇలా చాలా వేస్ ఉన్నాయని తెచ్చుకోండి, మీ ఇష్టం. సారీ, ఇక్కడ నుంచే తెచ్చుకోవాలా, ఎక్కడ నుంచి తెచ్చుకోవాలా అది మీ ఇష్టం అండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, 250 డేటా సోర్స్, 250 డేటా సోర్సుల్లో ఈ రెండే ఎందుకు ఇచ్చారో మీరు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడుగుదురు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.